నమస్కారం. స్వామి శరణం ఫ్రెండ్స్. మనిషిని ఆకలి నడిపించినంత కాలం, మనిషిని ఆకలి నడిపించినంత కాలం పెద్దగా చెప్పుకోదగ్గ రోగాలు లేవు. అంటే ఎక్కువ మొత్తంలో రోగాలు ఉండేవి కావు. మరి మనందరికీ తెలుసు, ఒకప్పుడు మనకు నీడ్స్ కొరకే మనిషి పోరాడేది. మరి కంఫర్ట్స్, లగ్జరీస్ ఇవన్నీ అప్పట్లో ఎవరో రేర్ పీపుల్కి మాత్రమే ఉండేది. ఇంకా ఇన్వెన్షన్ కూడా జరగలేదు కొన్ని. ఆ రోజుల్లో మనిషి ఒక చోటు నుంచి ఒక చోటుకు పోవాలంటే ఖచ్చితంగా ఆన్ ఫుట్ వెళ్ళేది, సైకిల్ వాడేది. కానీ ఇప్పుడు బైక్స్, అలాగే కార్లు, బస్సులు, ట్రైన్లు, ఏరోప్లేన్స్, ఇంకా అన్ని పనులు సులువు చేయడం కోసం ఫోన్. మరి ఒంటికి పని లేకుండా ఎక్కువగా ఇంట్లో కూర్చొని మన అందరికీ తెలుసు రోగాలకు దగ్గర అవుతున్నాడు. అంటే శరీరానికి పని తగ్గించి టైం సేవ్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మరి మనందరికీ తెలుసు ఆశాజీవిగా బతుకుతున్నాడు. ఆశ ఉంటే తప్పలేదు, కానీ అత్యాశతోటి సమయాన్ని, ఈ అత్యాశ, ఈ ఆశ, ఈ కోరికలు ఎక్కువైనాక ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో కోరికలు ఎక్కువగా, కథం తెలియని రోగాలన్నీ రావడం మొదలుపెట్టినాయి. కొన్ని టౌన్స్లో అయితే డాక్టర్స్ కాలనీస్ ఉన్నాయి. మరి అక్కడికి పోతే వాళ్ళు టెస్టులు లేదే ట్రీట్మెంట్ లేదు. మరి హాస్పిటల్కి పోతే మనకు టాబ్లెట్లు, ఇంజక్షన్లు, కోవిడ్స్లు, ఇన్ని కష్టాలున్నాయి. కొంతసేపు నడక, కొంతసేపు యోగా, ఎక్సర్సైజ్, కొంతసేపు మెడిటేషన్, ఇవి చేస్తే హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆరోగ్యం మీ చెంత ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఆరోగ్యం పోతే నా అందరికీ తెలుసు, ఉన్న ఆస్తులు, డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత విసుగొచ్చి ఇక ఎప్పుడు పోతే బాగుండరు దేవుడు అనేది చూస్తుంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ బీ హ్యాపీ. మరి డైలీ కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసి హ్యాపీగా ఉండాలని, మరి దయచేసి ఆశలు ఉండాలి, కోరికలు ఉండాలి, మితంగా కంట్రోల్గా ఉండాలని కోరుకుంటూ మీ సూర్య గౌడ్. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం.